హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్‌గా ఉన్నారు మాణిక్యరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మాజీ వైసీపీ నేత అయినటువంటి జోగి రమేష్ అనే ఒక నేత హ్మ్. గతంలో చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద దాడైతే చేయించడం జరిగింది. సో ఆ కేసులో నిన్న సిఐడి విచారించడం అయితే జరిగింది అతన్ని. సో దానికి సంబంధించిన విశేషాలు ఏమైనా చెప్తారా? రైట్. జోగి రమేష్ గారు వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి. మీరు చెప్పినట్టు హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత హ్మ్. సన్నిహితమైన, ఇష్టమైనటువంటి నేత. హ్మ్. ఎందుకు అనంటే ఏకంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద హ్మ్. మంది మార్బలంతో, మారణాయుధాలతో వెళ్ళి దాడి చేసి, అసలు చంద్రబాబు నాయుడు గారు దొరికితే ఆయన మీద ఒక రకంగా హత్యాయత్నం కూడా చేసేటువంటి దాడి జరిగింది. హ్మ్. ఆ రోజు ఎలాంటి పరిణామాలు జరిగాయో ప్రజలందరూ చూశారు. అయితే దానికి సంబంధించి సిఐడి పోలీసులు రీసెంట్గా ఆయన్ని విచారణ చేసినప్పుడు, ఇప్పుడు నేతలందరూ కూడా చెప్పే మాటే ఆయన కూడా అదే చెప్పారు. హ్మ్. నాకు తెలియదు, ఉద్దేశపూర్వకంగా వెళ్ళలేదు, నాకు గుర్తులేదు. అంటే మరి ఎందుకు ఆ ఇంటి మీదకి దాడికి వెళ్ళావనంటే, ఎందుకనంటే మా నేత జగన్మోహన్ రెడ్డి గారిని హ్మ్. ఇప్పుడు ప్రస్తుత శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అచ్చెన్నాయుడు గారు హ్మ్. వాళ్ళు దాడి చేశారు, వాళ్ళు తిట్టారు, మా నేతని అగౌరవపరిచారు. హ్మ్. అందుకే నేను కోపంతో మనస్తాపానికి గురై తట్టుకోలేక హ్మ్. మా నేత మీదకే మీరు ఈ విధంగా వెళ్తారని చెప్పేసి, నేను మా నేతని మీరు ప్రశ్నిస్తారా అన్నట్టుగా హ్మ్. మేము వెళ్ళాం కోపంతో అన్నాడు. హ్మ్. మరి ప్రశ్నించడానికి వెళ్ళే వ్యక్తులు మారణాయుధాలతో ఎందుకు వెళ్ళారని అంటే హ్మ్. దానికి సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఓకే. అంటే దానికి ఆన్సర్ లేదు అతని దగ్గర. హ్మ్. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు గేటుకి Z+ కేటగిరీ ఉన్నటువంటి ఒక నేత మీద హ్మ్. అసలు ఎంత దొమ్మిగా, రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఇలాంటి దాడి ఎప్పుడు చూడలేదు. ఓకే. ఒక రకంగా ఎంత కసిగేలాడంటే వీధి రౌడీ కంటే దారుణంగా వెళ్ళారు ఆయన, హ్మ్. జోగి రమేష్. హ్మ్. అంత మాత్రమే కాదు, ఆ, మంగళగిరి పార్టీ పార్టీ ఆఫీస్ కూడా, హ్మ్. స్టేట్ పార్టీ ఆఫీస్ మీద కూడా దానిపై కూడా దాడులు జరిగాయి. దాడి జరిగింది. దాడి ఓకే. జరిగి పట్టాభి గారు ఉంటే చంపేద్దామని వెళ్ళారంట. దేవినేని అవినాష్ కూడా ఇందులో కీలకమైన ఓకే. వ్యక్తిగా ఉన్నారు. హ్మ్. అయితే ఈ విధమైన దాడి చేసి ఇప్పటికి కూడా అతను మాటల్లో ఏమాత్రం పశ్చాత్తాపం కానీ, తప్పు చేశాననే అపరాధ భావం కానీ లేదనమాట. హ్మ్. ఏమంటున్నారంటే, మహా అయితే మీరు సంవత్సరం పాటు కేసులు పెట్టుకుంటారు, రెడ్ బుక్ నడుస్తుంది, హ్మ్. తర్వాత ఏం చేయలేరు మీరని బరిదెగింపు మాటలే మాట్లాడుతున్నారు. ఓకే. రీసెంట్గా పేరు నాని కూడా ఫస్ట్లో కొంచెం భయపడ్డారు ఏం చేస్తారని. ఇప్పుడు వాళ్ళ అధినేత మాట్లాడినట్టుగానే, మీరు నా వెంట్రుకు కూడా పీక్కోలేరు అని, హ్మ్. నా రోమాలు కూడా పీక్కోలేరు అని చెప్తా ఉన్నారు. హ్మ్. అంటే దీనికి కారణం ఏంటనంటే, కూటమి ప్రభుత్వం వ్యక్తిగత ద్వేషంతో కాకుండా, రాజకీయ కక్షలతో కాకుండా, చట్ట ప్రకారం వాళ్ళు ఎవిడెన్స్తో దొరికిన అంశాలను బట్టే చట్ట ప్రకారం చాలా నిజాయితీగా వెళ్తూ ఉంది. హ్మ్. ఆ నిజాయితీని వీళ్ళు లోకువ చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు. ఓకే. తప్పకుండా వీళ్ళందరూ కూడా శిక్షార్హులే. జోగి రమేష్ కూడా డెఫినెట్గా అతను చేసిన దాడి చాలా హేయమైంది. హ్మ్. అతనికి కూడా చట్టం డెఫినెట్గా అతని మీద గట్టిగానే యాక్షన్ తీసుకుంటుందనేది మనకి సుస్పష్టం అనమాట. ఓకే. సో మరి ఈ కేసు ఎంతవరకు వెళ్ళొద్ది అనుకుంటున్నారు? ఇది చాలా సీరియస్ అండి. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద, ప్రస్తుత ముఖ్యమంత్రి మీద దాడికి వెళ్ళారని అంటే హ్మ్. ఇక సామాన్య ప్రజలకి ఎలాంటి భద్రత ఉంటుంది? హ్మ్. అంటే ఒక రౌడీయిజం, ఒక గూండాయిజం చేసి ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి అలా ఎంత హుందాతనంగా ఉండాలి? హ్మ్. ఒక్కసారి అధికారం వచ్చిన నేరానికి జగన్ గారి గవర్నమెంట్లో అరాచకం రాజ్యం వెళ్ళిందని చెప్పొచ్చు. హ్మ్. మీరు ఎవరినైనా చూసుకోండి. ఇప్పుడు ఇలాంటి అరాచకం జరిగినప్పుడు అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి, ప్లస్ ముఖ్యమంత్రి ఎంత హుందాతనంగా ఉండాలి? హ్మ్. వాళ్ళు ఆ విధంగా దాడి చేసి పేటరీగిపోయి వీధి రౌడీలాగా ప్రవర్తిస్తే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తాడు. మీరు చూడండి, కొడాలి నాని అసలు బూతుల మంత్రి అంటారు ఆయన. హ్మ్. అలాంటి వ్యక్తికి ఆయన ఖండించకపోగా, ఆయన ఉన్న వేదిక మీదనే భయంకరంగా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతా ఉంటే, నాని అన్న నీళ్లు తాగని చెప్పేసి వాటర్ బాటిల్ ఇవ్వమని హ్మ్. సంజ్ఞలు చేశాడు ఆయన, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు. ఓకే. జోగి రమేష్ కూడా దాడి చేసినందుకు ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చాడు. హ్మ్. అంటే ఈ విధంగా అరాచకాలు చేసే వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టం. హుహు. మీరు చూస్తే రీసెంట్గా కిరణ్, టీడీపీ యాక్టివిస్ట్ కిరణ్ అంశం ఎంత వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం. హ్మ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మాత్రమే ఘనమైందని, మిగతా వాళ్ళు
ఘనమైనలు కాదని, ఉమ్, సామాన్య ప్రజలకు ఒక నీతి, ఆయన కుటుంబానికి ఒక నీతి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నా సత్యమనే అంటారని చెప్పేసి ఉమ్, అంటం తప్పే. ఆ కిరణ్ చేసింది ఖచ్చితంగా టీడీపీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అధినేత కూడా సీరియస్ అయ్యి అతని మీద యాక్షన్ తీసుకోమని సాక్షాత్తు పోలీసులను ఆదేశించారు, ఆయన అరెస్ట్ చేశారు. ఉమ్, అయితే అంతటితో ఆగకుండా మేము చంపేస్తాం, ఉమ్, సీమరాజుని చంపేస్తాం, అలాగే కిరాక్ ఆర్పీని చంపేస్తాం, ఉమ్, అంటే అవినీతిని ప్రశ్నించినందుకు మేము చంపేస్తామని చెప్పి వాళ్ళ నేతలే స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు ఈరోజు. ఓకే. అంటే అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారి ఉమ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి పాలన కావాలి, ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి నేనే ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు, ఇంకొకరు ఉండకూడదు, నేను మాత్రమే ఉండాలి, నాకు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఎవరు ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఒక సైకోయిజం తోటి ఆయన సైకలాజికల్ డిజార్డర్గా ఉన్నట్టుగా ఇష్టారీతిగా స్టేట్లో అల్లర్లు రేపాలని, లా అండ్ ఆర్డర్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు చూసుకుంటే గోరంట్ల మాధవ్ ఉమ్, పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీద దాడి చేసి ఆయన్ని కడుపులో తన్నడం, పోలీసు అధికారుల మీద కూడా దురుసుగా ప్రవర్తించడం, ఉమ్, ఒక ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడు వెళ్ళి. ఉమ్, అఫ్ కోర్స్ ఆయన లాగి రెండు కొట్టాడు లంపకాయలు వేసి. ఉమ్, అప్పుడు సిగ్గుపోయింది. పైగా ఆయన అంటాడు కదా, మీరు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో తెలుసా, నేను దేశానికి ఎంపీ అని అంటాడు. ఉమ్, ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది, ఆ నియోజకవర్గానికి ఆయన ఎంపీ. ఉమ్, దేశంలో లోక్సభ ఒక్కటే ఉంటుంది, లోక్సభలో ఆయన ఎంపీని చెప్పాలి, నేను దేశానికి ఎంపీ అంటాడు. ఉమ్, ఆ మాత్రం కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ లేకుండా ఎంపీగా అయ్యాడు. ఓకే. ఆయన జీవితం మనకు తెలుసు, ఎంత వల్గారిటీగా న్యూడ్గా ఉండి న్యూడ్ కాల్స్ చేసి ఆ రోతంతో మనం అసలు చర్చించుకోవడానికి చాలా అసహ్యంగా ఉంటుంది అన్నమాట. ఓకే. ఇలాంటి వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టం. అందులో ఒకడే ఈ జోగి రమేష్. ఓకే. ఈ జోగి రమేష్ వీధి రవిడి కంటే కూడా చాలా దారుణంగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి పనిచేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో జోగి రమేష్ సిఐడి పోలీసులు ఎలాంటి ఒక నెగ్లిజెన్సీగా లెక్క లేకుండా సమాధానం ఇచ్చారు. ఓకే. సిఐడి పోలీసులు కూడా గతంలో అంత అగ్రెసివ్గా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్నే, అప్పుడు రఘురామకృష్ణరాజు గారిని, నర్సాపురం ఎంపీగా ఉన్నారు, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ ఆయన సైతం చాలా దారుణంగా కస్టోడియల్ టార్చర్ చేశారు. అట్లా చేయడం నేరం, అట్లా చేయమని చెప్పరు, కానీ ఎందుకని సీరియస్గా వాళ్ళ మీద చట్ట ప్రకారం ముందుకెళ్ళట్లేదు అన్నది కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న అంశం. సో జోగి రమేష్కి ఏది ఏమైనా కానీ సీరియస్గా ఆయన ఉచ్చు బిగుస్తుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అతను ఊచలు లెక్క పెట్టక తప్పదు అనేది మాత్రం వాస్తవం. ఓకే. ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయింది కదా, మరి ఇప్పటిదాకా అతని పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అయితే ఒకేసారి ఎక్కువ మీరు అడిగిన ప్రశ్న, క్యాడర్లో కూడా వెంటనే వన్ నైట్లో అయిపోదండి ఏది కూడా. చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధ్యతతోటి డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసింది. అట్ ద సేమ్ టైం ఆయన పర్సనల్ కూడా ఎంతో వేదన అనిపించాడు. ఎప్పుడు నిండుకుండలాగా ప్రతిదానికి ఎంత కష్టం వచ్చినా స్పందించకుండా ఒక రాయిలాగా ఉండే వ్యక్తి కూడా ఆ కౌరవ సభలో ఆయన విలవిల ఏడ్చాడు. ఆయన కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేస్తున్నప్పుడు కూడా గుండె పగిలి ఒకసారికి బ్లాస్ట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఉంటుంది బాధ. కాకపోతే క్యాడర్ కూడా, నేను మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, క్యాడర్ కూడా సమయం పాటించాలి. ఆయన అంత స్టెబిలిటీ, సస్టైనబిలిటీ ఉన్నాడు కాబట్టే ఇంత అద్భుతమైన రాజకీయం చేశారు. ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని, హైదరాబాద్ను కూడా డెవలప్ చేశారు. ఏపీని కూడా ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా డెవలప్ చేయాలని ఆయన విజనరీ లీడర్ అంటారు, అది నిజం. ఆయన చాలా దూరదృష్టితో వెళ్తారు, ఏదో ఎమోషనల్గా యాక్షన్ తీసుకోవడం కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చాలా బాధ్యతలు ఉంటాయి. తప్పకుండా ఇలాంటి అరాచకవాదులకి చెక్ పెట్టేటువంటి దమ్ము, ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన ఖచ్చితంగా ఈ అరాచకవాదులకు స్వస్తి చెప్పి రౌడీ ఇజాన్ని ఉక్కుపాదంతో అనిచేటువంటి ఆలోచన ఆయనకుంది. త్వరలోనే 10 నెలలు అయినప్పటికీ కూడా ఇంకో 1 yearలో మొత్తం కూడా శాంతి సామరస్యాలతో ఏపీ అద్భుతంగా అభివృద్ధి అన్నీ ఈక్వల్గా ముందుకెళ్తాయనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్స్.